ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. మరాఠా రాజకీయాల్లో నాటకీయ పరిణామాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన అజిత్ పవార్ అనూహ్య నిర్ణయాలతో పలుమార్లు వార్తల్లో నిలిచారు. కాంగ్రెస్, శివసేన, బీజేపీ ప్రభుత్వాల్లో 6 సార్లు డిప్యూటీ సీఎంగా సేవలందించిన ఆయన సీఎం కావాలన్న కల తీరకుండానే విమాన ప్రమాదంలో హఠాన్మరణం చెందారు. అజిత్ పవార్ రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం. పశ్చాత్తాపం, చేజారిన అవకాశాలనే సామెత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్కు అతికినట్టు సరిపోతుంది. మరాఠా రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన ఆయన సీఎం కావాలని తన కలను ఎప్పుడూ దాచుకోలేదు. కాంగ్రెస్, శివసేన, బీజేపీ ప్రభుత్వాల్లో 6 సార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినా సీఎం కావాలని ఆయన కల కలగానే మిగిలిపోయింది. ఎన్సీపీ శ్రేణులు ఆయన్ని ముద్దుగా దాదా అని పిలుచుకుంటారు. కష్టపడి పనిచేసే నేతగా, సమయపాలన పాటించే నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. అజిత్ పవార్ రాజకీయ ప్రస్థానం ఆసాంతం ఎన్నో మలుపులతో సాగింది. 70,000 కోట్ల ఇరిగేషన్ కుంభకోణంతో పాటు పుణేలో కుమారుడి భూ ఒప్పందం విషయంలో ఆరోపణలు వచ్చినప్పటికీ వాటి నుంచి ఆయన బయటపడ్డారు. 1959 జూలై 22న అహ్మదాబాద్ జిల్లా డియోలాలి ప్రవరాలో అజిత్ పవార్ జన్మించారు. ఆయన మాజీ సీఎం శరద్ పవార్ సోదరుడు, అనంతరావు పవార్ కుమారుడు. డియోలాలి ప్రవరాలోనే పాఠశాల విద్యాభ్యాసం జరిగింది. తండ్రి మరణంతో కాలేజీ విద్యను మధ్యలోనే వదిలేశారు. 1982లో అజిత్ పవార్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. చక్కెర ఫ్యాక్టరీ సహకార బోర్డు ఎన్నికల్లో తొలిసారి గెలుపొందిన ఆయన ఆ తర్వాత పుణే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్గా పగ్గాలు చేపట్టారు. ఆ పదవిలో ఆయన సుదీర్ఘకాలం కొనసాగారు. మొదటిసారి బారామతి ఎంపీగా గెలుపొందిన అజిత్ పవార్ 1991లో చిన్నాన్న శరద్ పవార్ కోసం రాజీనామా చేశారు. నాటి ఉప ఎన్నికలో శరద్ పవార్ బారామతి ఎంపీగా గెలుపొంది పివి నరసింహారావు కేబినెట్లో రక్షణ మంత్రిగా సేవలందించారు. అజిత్ పవార్ 1991 నుంచి 8 సార్లు బారామతి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 6 సార్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సేవలందించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం సేవలందించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2019 నవంబర్ 23న తన చిన్నాన్న, ఎన్సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు శరద్ పవార్పై అజిత్ పవార్ తిరుగుబాటు చేశారు. బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వంలో చేరిన ఆయన ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. తగినంత సంఖ్యాబలం లేక కేవలం 2 రోజుల వ్యవధిలోనే బీజేపీ ప్రభుత్వం కుప్పకూలడంతో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి అజిత్ పవార్ కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత మళ్లీ ఎన్సీపీ గూటికి చేరారు. 2022లో ఏక్నాథ్ సిందే వర్గం తిరుగుబాటుతో ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వం పడిపోయింది. అజిత్ పవార్ మరోసారి చిన్నాన్న శరద్ పవార్పై తిరుగుబాటు చేశారు. దీంతో ఎన్సీపీ 2 ముక్కలుగా చీలిపోయింది. బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్ అప్పట్నుంచి మహాయుతి కూటమిలో మిత్రపక్షంగా కొనసాగుతున్నారు. ఇటీవల మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో పుణేలో గెలుపు కోసం పవార్ కుటుంబాలు మళ్లీ కలిశాయి. ఆ ఎన్నికల్లో బాబాయి, అబ్బాయి కలిసి పోటీ చేసినప్పటికీ పెద్దగా ఫలితమివ్వలేదు. కానీ రాబోయే రోజుల్లో ఎన్సీపీలోని 2 వర్గాలు కలిసిపోతాయనే చర్చకు తెరలేపింది.